హాయ్ అండి. ఈరోజు నేనైతే బెండకాయ పెరుగు పులుసు అయితే చేయబోతున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బెండకాయలు ఒక 3-4 భాగాలు వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని అయితే బాగా వేయించుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అయితే వేయించుకోవాలి. జిడ్డు బంక అనేది ఉండకూడదండి. బెండకాయలు అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది బెండకాయ పెరుగు పులుసుకి ఇలా కొంచెం జంపుగానే తరుక్కుంటేనే టేస్ట్ బాగుంటాయండి. అందుకనేసి జంపుగా అనేది తరుక్కోవాలి. ఇలా బాగా కొంచెం రోస్ట్ అయ్యేంత దాకా అయితే బాగా వేయించుకోవాలి. వేయించుకొని అయితే పక్కకి తీసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని తర్వాత వేసుకోవాలండి. తర్వాత వేసుకొని ఫస్ట్లోనే మనము ఆనియన్ టమోటా చిన్నగా అనేది కట్ చేసుకోవాలండి. టమోటానైతే ప్యూరీ చేసుకోవాలండి. ఆనియన్ అయితే చిన్న తరుక్కొని అయితే వేసిన తర్వాత వేసుకోవాలి. వేసుకొని ఆనియన్ అలాగే కరివేపాకు వేసుకొని అయితే వేయించుకోవాలి. అంతలోపలే మనము పెరుగుని అలాగే కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి. బాగా ఉండలు లేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలండి. వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక తర్వాత మనము ప్యూరీ అనేది చేసుకోవాలండి. టమోటా ప్యూరీ చేసుకోవాలి. అంతలోపలే మనకి ఆనియన్ అనేది మగ్గిపోతుందండి. అప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్టీ అనేది చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి. తర్వాత టమోటా ప్యూరీ చేసుకుంటాం కదండి, అది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. పైన అనేది నూనె అనేది తేలేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము బాగా నూనె ఆయిల్ అంతా పైన తేలేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్లోనే పెరుగులో అన్నీ అయితే వేసుకున్నాం కదండి మసాలాలు, అవన్నీ అదంతా కూడా వేసుకోవాలి. వేసుకొని అది కూడా బాగా నూనె తేలేంత వరకు అయితే పైన ఉడికించుకోవాలి. నూనె తేలిన తర్వాత మనం ఫస్ట్లోనే బెండకాయలు వేయించుకొని ఉంటాం కదండి, వాటినన్నిటిని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలండి. అది కూడా పైన బాగా నూనె తేలేంత దాకా ఉడికించుకోవాలి. మనకి కొంచెము గ్రేవీగా లేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని అయితే ఉడికించుకోవాలి. అప్పుడు అనేది గ్రేవీ బాగా వస్తుందండి. అంతేనండి. బాగా ఆయిల్ పైన తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ పెరుగు పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగా తినాలనిపిస్తుంది. బెండకాయలు కొంతమంది ఇష్టపడరు కదండి, వాళ్ళు కూడా బాగా ఇష్టంగానే తింటారు. కొంచెం వెరైటీ ప్రాసెస్ కాబట్టి చాలా పెరుగు కూడా వేస్తాం కదా, కొంచెం హెల్తీనేనండి. చాలా బాగా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.